ఎంతో రుచిగా ఉండేటువంటి పప్పు టమాటా రెసిపీని షేర్ చేస్తున్నానండి. పప్పు టమాటా ఎంత రుచిగా ఉంటుందో చెప్పలేను. చాలా చాలా ఎమ్మిగా టేస్టీగా ఉంటుంది. ప్రతి ఒక్కరు ఇష్టపడతాము. ఇంకా నేను కుక్కర్లో ఒక కప్పు కందిపప్పు 8 నుంచి 10 వరకు పచ్చిమిర్చి వేసుకున్నానండి. తర్వాత ఒక 4 మీడియం సైజ్ టమాటాలు తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత 1:3 రేషియోలో వాటర్ యాడ్ చేసుకుని 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని విజిల్ పెట్టేసి 4 విజిల్స్ వేపించుకున్నానండి. పప్పు చక్కగా మెత్తగా ఉడికిపోయింది. కొంచెం చల్లారనిచ్చి మెతుకుని పెట్టుకుంటాం. ఇంకా పోపు కోసం కచ్చపచ్చ దంచుకున్న ఎల్లుల్లి రబ్బలు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు ఒక టీ స్పూన్ చొప్పున, ఎండుమిర్చి, కరివేపాకు, టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లో చక్కగా ఫ్రై అవనిస్తాం అనమాట. పోపు చక్కగా వేగిన తర్వాత దాంట్లో 1 టీ స్పూన్ పసుపు, అదే విధంగా 1 టీ స్పూన్ కారం కూడా వేసుకుంటాము. పోపులో ఇలా వేయటం వల్ల ఏంటంటే పప్పుకు ఒక మంచి కలర్, ఒక టేస్ట్ వస్తుందండి. పచ్చిమిర్చి కారము మీరు తినే కారం బట్టి అడ్జస్ట్ చేసుకోండి. మెదిపి పెట్టుకున్నటువంటి పప్పు టమాటా మిశ్రమము, అదే విధంగా కుక్కర్ లో 1 గ్లాస్ వాటర్ వేసుకుని కుక్కర్ అంతా తొలుపుకుని వాటర్ యాడ్ చేసేస్తున్నానండి. ఇక్కడ ఒక లెమన్ సైజ్ చింతపండు నానబెట్టి పెట్టుకున్నానండి. దాని నుంచి తీసిన చింతపండు రసము, రుచికి సరిపడా సాల్ట్, ఒక పావు టీ స్పూన్ మెంతి పిండి వేసేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకుని ఒక 5 to 6 minutes పాటు లో టు మీడియం ఫ్లేమ్ లో మరగనేస్తామండి. ఇంకా మనకి మరిగిన తర్వాత అద్భుతమైన రుచితో టమాటా రెడీ అయిపోతుందండి. ఈ లోపు నేను ఇక్కడ దీని కాంబినేషన్ లో వడియాలు వేపించేస్తున్నాను. గుమ్మడికాయ వడియాలు పప్పు టమాటాకి భలే మంచి కాంబినేషన్ అండి. చాలా టేస్టీగా ఉంటాయి అనమాట. ఇంకా గుమ్మడికాయ వడియాలు వేపించేసాను. తర్వాత అప్పడాలు వేపించేస్తున్నాను. ఇంకా దీంట్లోకి చల్లమిరపకాయలు కూడా వేపించుకుంటే చాలా బాగుంటుందండి. ఈ మూడిటితోటి తింటూ ఉంటే అద్భుతంగా ఉంటుంది అనమాట. వేడి వేడి అన్నంలో పప్పు టమాటా, కొంచెం ఆవకాయ, పైనుంచి కొంచెం నెయ్యి వేసుకుని తింటే ఉంటుందండి. అసలు స్వర్గంగా అనిపిస్తుందండి. ఇంకా వేరే ఏమీ అవసరం లేదు. అంత రుచిగా, అంత ఎమ్మిగా ఉంటుంది. కొంచెం మెంతిపిండి యాడ్ చేయడం వల్ల దీనికి ఒక అమోఘమైన రుచి వస్తుందండి. చాలా బాగుంటుంది. డెఫినెట్ గా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా చాలా నచ్చుతుంది అనమాట. పప్పు కాంబినేషన్ లో మనం రకరకాల వెరైటీస్ చేస్తాము, కానీ అన్నిట్లోకి రారాజు ఈ పప్పు టమాటానండి. మీరు నాతో ఎంతవరకు అంగీకరిస్తారో నాకు తెలియదు, మెజారిటీ పీపుల్ ఈ కాంబినేషన్ ని చాలా చాలా ఇష్టపడతారండి. డెఫినెట్ గా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.